నా ఫోన్ అదొక్కటే ఎవిడెన్స్. ఆ ముగ్గురే పేపర్ని లీక్ చేశారన్న విషయాన్ని నేను ఎలా బయట పెట్టగలను? ఎవరు నమ్ముతారు? ఇప్పుడేం చేయాలి? సార్, అన్ని క్వశ్చన్ పేపర్లు మన వాళ్ళకి మట్టికే దొరికింది. కెమిస్ట్రీ పేపర్ మట్టికి ఎందుకు అందరికీ వెళ్ళింది? సార్ అది సార్ ఏంటంటే, నువ్వు అడిగిన డబ్బు మొత్తంగా ఇచ్చానా లేదా? తిన్నింటి వాసాలే లెక్క పెడతావరా? క్షమించండి సార్. ఎక్కడ విష్ణుప్రియ కనపట్లేదు? తను ఇంకా రాలేదనుకుంటానే. ఫోన్ చేసి చూస్తా ఉండు. లైన్ దొరకడమే లేదే. వాడని అడిగి చూద్దామా? పద. మేడం విష్ణుప్రియని చూసారా? తన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఏమైంది తనకి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందేంటి? రా తల్లి, రా 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 రా. ప్రియా, లోపలికి రామ్మా. తీసుకెళ్ళి పాపనే. ప్రియా, ఎగ్జామ్ బాగా రాసావమ్మా? ఇక్కడ చూడమ్మా తల్లి, నువ్వు చెప్పినట్లు ఊరందరికీ చెప్పేశా. నా బంగారు తల్లి విష్ణుప్రియ స్టేట్ లోనే ఫస్ట్ వస్తుంది, మెడికల్ సీట్ గ్యారంటీ అని. నాన్న, కానీ నేను ఫెయిల్ అవుతాను. ఏంటమ్మా నువ్వు చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. రిజల్ట్ వచ్చే రోజు దగ్గర పడుతుంటే నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ నాన్న నేను మెడిసిన్ చదువుతానని కలలు కంటున్నారు. నేను పాస్ అవ్వను, వాళ్ళ కలలు నెరవేరవు. ఏం చేయాలి విష్ణు సార్? ఏంటి తల్లి భోంచేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు చాలా డల్లుగున్నావే. ఎక్కడ ఆ డేరింగ్ విష్ణుప్రియ? ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, ఇక్కడే ఉన్నాను చూడండి. సరే గాని తిన్నారా? టాబ్లెట్స్ వేసుకున్నారా? నువ్వు వచ్చేదాకా తినను. అయితే పదండి వెళ్దాం. చాలు చాలు. అమ్మా నీకు చాలు. నేనే తినిపిస్తాను. చూసావా నా కూతురుని? మరి నాకు? నీకు తినిపించకపోతే ఎలా? ఇప్పుడు నేను పెడతా. తీసుకో. మీ అమ్మ వండేదానికంటే నువ్వు వండింది బాగుంది. ఎలా ఉంది నాన్న? చెప్పాను కదా, సూపర్ గా ఉంది. మంచి నాన్న. చెప్పిన పని కరెక్ట్ గానే చేరి నర్సులు. కాస్త జరగమ్మా. మిస్ నందిని. ఎస్ డాక్టర్. అవును, పేషెంట్ కి సిస్టర్ గ్లూకోజ్ ఇవ్వలేదని తిట్టారు కదా? అవును డాక్టర్. పేషెంట్ వీక్ గా ఉన్నారని గ్లూకోజ్ ఇవ్వమని అరగంట అయింది చెప్పి. మన విష్ణుప్రియ ఆ డ్రెస్ లో ఎలాగుంటది? అందంగా ఉంటదండి. నాన్న, నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటానో తెలుసా? నేను చూడలేదు కదా తల్లి. ఒక్క నిమిషం. ఏంటి నాన్న కన్నీళ్ళు? ఏం లేదమ్మా, చాలా సంతోషంగా ఉంది. అయ్యో, నేను పుట్టినప్పుడు ఎంత సంతోషించారో అంతకి రెట్టింపు ఇప్పుడు సంతోషిస్తున్నారు నాన్న. ఇలా చూడండి మిస్టర్ సంపత్, ఇకపైన ఈ విష్ణుప్రియ ఉన్నా లేకపోయినా మీరు టైం టు టైం టాబ్లెట్స్ అన్ని వేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును డాక్టర్. ఉన్నా లేకపోయినా ఏం మెడిసిన్
అదేంటంటే ఇకపై నేను ప్రాక్టీస్ కోసం ఆ ఊరు ఈ ఊరు వెళ్లాల్సి వస్తుంది కదా, అందువల్ల నేను మీతో ఉండలేను కదా, కాబట్టే చెప్తున్నా. నువ్వు ఎప్పుడూ నా మనసులోనే ఉన్నావమ్మా పిచ్చి తల్లి. ఫిజిక్స్లో 90 అబోవ్ వస్తాయి. అన్ని సబ్జెక్ట్స్లోనూ ఖచ్చితంగా 90 అబోవ్ వస్తాయి. కానీ కెమిస్ట్రీ మాత్రం ఎలా చూసినా 20కి పైన రావు. ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను. రేపే రిజల్ట్ వస్తుంది. అమ్మ నాన్నల్ని నేను ఎలా చూడగలను? నన్ను డాక్టర్ని చేయాలన్న వాళ్ళ కలగానే ఉండిపోతుంది. వాళ్ళు చూసిన దయ్యం నేను చూసిన దయ్యం తానే అనుకుంటాను. సరే సరే, నేను వెళ్ళి ఎవరో చూసొస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోకు, నాకు చాలా భయంగా ఉంది. ఆశా, వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ ఆశా. కదా భయంలో కూడా చాలా ఆనందంగా ఉన్నావు. ఈ టైంలో ఇది ఎంత అవసరమా? వదలరా. కట్. వాట్ హ్యాపెండ్ సార్? వద్దుందా నీకు? షూటింగ్ జరుగుతుంది, కళ్ళు కనపడతలా? అయితే తను దెయ్యం కాదా? ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్ను చూస్తే దెయ్యం లాగున్నావు. పోతలకి. సారీ సార్. ఏం సారీ సార్? గెట్ లాస్ట్. అంతా వేస్ట్ అయిపోయింది. సిగరెట్ వేస్ట్ అయింది, టేక్స్ వేస్ట్ అయింది, మెంటల్ ఎక్కేస్తుంది. మేడం మీకేం కాలేదు కదా? సరైన పిరికి వాడివి. అది దయ్యం కాదు, షూటింగ్. వీడేమి పిరికివాడు కాదు. సరే సరే, కరెంట్ వచ్చింది, పదండి అందరం లోపలికి వెళ్దాం. వచ్చేసింది కరెంట్ వచ్చేసింది. నేను కరెంటే లేకుండా బల్బు వెలిగించను. అలాగా, నీకు అసలు ఫ్యూజ్ లేదు. Sorry. I am very sorry. Sorry. I am very sorry. You know, I am very much sorry. Sorry. అయినప్పటికీ నాకు చిన్న డౌట్. ఒకసారి క్రాస్ చెక్ చేసి చూస్తే పోలే? ఓకే. ఆశ, ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది, దాన్ని బ్రేక్ చేయమంటావా వద్దా? అదేంటో చెప్పు. అది సింగిల్ రోల్ దయ్యం కాదు, డబుల్ రోల్ దయ్యం. ఇంకోటేమో అటువైపు ఉంది. నువ్వు చూసావు కదా, నాకు ఇప్పుడు పనుంది, నేను మళ్ళీ చూసుకుంటాను. ఆశ, ఏయ్ నేనేం చెప్పినా నమ్మవా? పోతే పోవే. ఆ డ్యూయల్ రోల్ కాదు, వదిలే. ఒకే ఒక్కసారి నాతో కాలు, అప్పుడే నీ రోల్ ఏంటో నీకే అర్థమవుతుంది. రసగుల్లా, ఏయ్ లోపల స్నానం చేస్తున్నావా, ఈత కొడుతున్నావా? ఎంతసేపు? వచ్చేస్తున్నా, 5 నిమిషాలు. వస్తున్నాను అంటున్నావు తప్ప రావడం లేదు. వచ్చినప్పటి నుంచి ఈ మొబైల్నే నొక్కుంటున్నాను.